51వ కీర్తన 6వ చరణం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. పరిశుద్ధుడా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. అయ్యా, నీవు సత్యమును కోరుకున్న దేవుడు నాయన, అంతరంగములో సత్యమును కోరే దేవుడు. అయ్యా, ఈ మాటతో ప్రభువా మీరు మాతో మాట్లాడండి. ప్రకటిస్తున్నటువంటి నన్ను, వింటున్నటువంటి బిడ్డలను మీ అధీనమందు, మీ ఆత్మ స్వాధీనమందు ఉంచండి. సైతాని క్రియలను యేసునామములో లయపరిచి శపించి బంధించమని మమ్మల్ని మీ స్వహస్తాల సమర్పిస్తూ యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి అమ్మా, ఇక్కడ నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఇక్కడ ఎవరి మాటను పలుకుతున్నారంటే దావీదు భక్తుడు, అభిషక్తుడైనటువంటి దావీదు భక్తుడు ఈ మాటను ఏం చేస్తున్నాడు? పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నామంటే, దేవా, మనం ఏ దేవుణ్ణి అయితే సేవిస్తున్నామో అదే దేవుణ్ణి ఆయన కూడా సేవిస్తున్నాడు. అదే దేవుణ్ణి ఆయన మాట్లాడుతూ నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. ఎప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు దావీదు అంటే, దావీదు పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని గురించి దేవుడు నాతాను ప్రవక్తతో మాట్లాడి దావీదుతో నువ్వు తన తప్పిదమును గూర్చి మాట్లాడు అని చెప్పినప్పుడు నాతాను ప్రవక్త ఒక ఉపమానముతో దావీదు దగ్గర నిలబడి ఉపమానాన్ని అల్లి తన స్థితిని తనకు తెలియపరిచి, అప్పటికీ కూడా స్థితి తెలియకపోతుంటే ఆ మనుష్యుడు నువ్వే, ఏమన్నారు? ఆ మనుష్యుడువు నువ్వే అని తెలియజేసినప్పుడు వెంటనే దావీదు పశ్చాత్తాప్తుడై, ఆ పశ్చాత్తాపములో నేను చేసిన పాపం నా ఎదుటుంది, హిస్సోపుతో నా పాపాన్ని కడిగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను మలుచు, నా రక్తాపరాధము నుండి నన్ను విడిపించు, కోల్పోయిన అభిషేకాన్ని నాకు మరలా అనుగ్రహించు అని దేవుడు సన్నిధిలో పశ్చాత్తాప్తుడు అవుతున్నటువంటి ఆ సందర్భంలోనే నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతరంగం అంటే ఏంటి? హృదయంలో. అంతరంగం అంటే ఏంటమ్మా? హృదయం లోపల. అసలు దేవుడు హృదయం లోపల ఏం కోరుకుంటాడంట? సత్యమును కోరుకుంటాడంట. సత్యం అంటే ఆయనే సత్యం. ఆయన అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం. సత్యం అంటే నీ వాక్య సారాంశమే సత్యం. ఇప్పుడు ఒక ఉపదేశాన్ని మనం వింటున్నప్పుడు ఆ ఉపదేశానికి ఒక సారాంశం ఉంటుంది, లాస్ట్కి అర్థమవుతుంది అనమాట సారాంశం. ఇప్పుడు మనం ఒక ఉపదేశాన్ని విన్నాం, దాని యొక్క సారాంశం ఏంటి? అయోగ్యంగా ఎవడు దేవుని శరీరాన్ని తిని రక్తాన్ని తాగడానికి వీలు లేదు. ఎవడైనా శరీరాన్ని తిని రక్తాన్ని తాగాడంటే దాని అర్థం ఏంటి? శిక్షావిధి కలగడానికే అలాగున తింటూ త్రాగుతున్నాడని సెమరీ. అంటే 2 గంటల ఉపదేశం ఒక సెమరీని మీకు తెలియపరిచింది. ఏంటా సెమరీ అంటే, శరీరాన్ని తిని రక్తాన్ని తాగువాడు నిత్య జీవం కలిగినోడు అని అనుకున్నాం, కానీ అయోగ్యంగా చెయ్యేస్తే మాత్రం శిక్షకు అర్హులమవుతాము, ప్రభువు శిక్షిస్తాడు మనల్ని అనే విషయం ఒక సెమరీ వచ్చింది మనకి. అంటే అంత 2 గంటల మెసేజ్లు మీకు అర్థమైంది ఏంటి? మిమ్మల్ని అడిగితే 2 గంటల మెసేజ్ చెప్తారా, సారాంశం చెప్తారా? సారాంశం. నీ వాక్య సారాంశమే సత్యం, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు హృదయములో దేవుడు ఏ ఉండాలని కోరుకుంటున్నాడంట? వాక్యం అనే సత్యం ఉండాలని కోరుకుంటున్నాడంట. హల్లెలూయా. వాక్యం అంటే ఏంటి? ఓ మనుష్యుడా, నీవి లోకములో మానవ రీతిగా నివాసం చేస్తూ ఉన్నప్పుడు నీవు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు అని చెప్పేదే వాక్యం. అంతేనా కదా? మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఎలా బ్రతికితే సత్యం,
ఎలా బ్రతికితే అసత్యం? ఎలా బ్రతికితే దేవుడు ఇష్టపడతాడు? ఎలా బ్రతికితే దేవుడు కష్టంగా ఫీల్ అవుతాడు? ఎలా బ్రతికితే దేవుడి యొద్ద నుండి ఆశీర్వాదాలు వస్తాయి? ఎలా బ్రతికితే దేవుని యొద్ద నుండి శాపాలు వస్తాయి? ఇదంతా మనకి ఏం తెలియపరుస్తుంది? వాక్యం తెలియపరుస్తుంది. అందుకని దేవుడు హృదయములో వాక్యం ఉండాలని కోరుకుంటాడు. హల్లెలూయా. హృదయంలో వాక్యం ఉంటే సరిపోద్దా? ఆ వాక్య ప్రకారంగా బ్రతకాలి కదా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దావీదు అన్నాడు, నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అని రాయబడి ఉంది కదా. అంతకుముందు కూడా దావీదు తన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోలేదా? ఉంచుకున్నాడు కాబట్టే కదా కూర్చున్నా, లేచినా, పండుకొనిన్నా, మేలుకొనిన్నా, గొర్రెలు కాచుకున్నా, ప్రకృతిని చూస్తున్నా, పచ్చికను చూస్తున్నా, గొర్రెలను చూస్తున్నా, జలాలను చూస్తున్నా, ఆ హృదయములో దేవుని వాక్యమని ఉంచుకున్నాడు కాబట్టే పాట కట్టాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, నీతి మార్గములందు నన్ను నడిపించుచున్నాడు. ఎంత అద్భుతంగా కవిత్వాన్ని రాశాడు. ఎలా అన్వయించుకున్నాడు? తనేమో గొర్రెగా అన్వయించుకుని తన దేవుడు అయినటువంటి, మన దేవుడు అయినటువంటి ఆ దేవాది దేవుణ్ణి కాపరిగా చేసుకుని, కాపరి ఎలాగైతే గొర్రెల్ని కాస్తాడో, కాపాడుతాడో, పచ్చికలకు నడిపిస్తాడో, జలముల యొద్దకు నడిపిస్తాడో, ఎలా వాటిని సేద తీరుస్తాడో, అలాగే నా దేవుడు కూడా నాకు ఆహారం ఇస్తున్నాడు, నాకు నీళ్ళు ఇస్తున్నాడు, నన్ను సేద తీరుస్తున్నాడు, ఆయనే నా కాపరిగా నన్ను నడిపిస్తున్నాడు. కాపరి ఎలా అయితే గొర్రెలను కాపాడుకుంటాడో, నా దేవుడు కూడా నన్ను అలాగే కాపాడుకుంటున్నాడని అర్థవంతమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి భావముతో కూడినటువంటి ఒక కవిత్వాన్ని దేవుని కోసం, ఒక పాటను, ఒక కీర్తనను రాసుకుంటూ, సితారా వాయించుకుంటూ, గొర్రెల వెనకతల తిరుగుతూ ఉన్నను, ఒకవైపు గొర్రెలు చూసుకుంటూ, ఒకవైపు దేవుడిని ఆరాధించుకుంటూ తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాడు. హృదయంలో వాక్యం ఉంది, కానీ ఒకానొక సందర్భం వచ్చేటప్పుడు వాక్యంకి మొబ్బు గమ్మేసింది. హృదయంలో ఉన్న వాక్యం ఈయనకి ఏమవట్లేదు, కనబడట్లేదు. దేవుడు ఏం కోరుకుంటాడు? హృదయములో సత్యాన్ని కోరుకుంటాడు. సత్యం అంటే ఏంటి? వాక్యము నిన్ను సత్యమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. ఆ సత్యమైనటువంటి మార్గం నీ హృదయంలో పెట్టుకుని, నీ హృదయంలో పెట్టుకున్న సత్య మార్గముతో నీవు చచ్చే వరకు బ్రతకాలి అని దేవుడు ఏం చేస్తాడు? కోరుకుంటాడు. కానీ ఆత్మీయులను సహితము సత్యము నుంచి పక్కగా తొలగించాలని కోరుకుంటాడు సైతానుగాడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే హృదయ అంతరంగములో సత్యాన్ని కోరుకుంటాడో, సైతానుగాడు ఏం కోరుకుంటాడంటే హృదయ అంతరంగంలో సత్యమున్నా పర్లేదు, కానీ నువ్వు సత్యము నుండి తప్పి అసత్యంలో నిలబడాలి, అదే నా కోరిక అనుకుంటాడు. దేవుడు ఎంతగా మనల్ని సత్యంలో నడిపించాలి, దేవుడు ఎంతగా మనల్ని సత్యంలో నడిపించాలనుకుంటాడో అంతగా సైతానుగాడు అసత్యంలో నడిపించాలి అని అనుకుంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో అభిషక్తులైనా కూడా దేవుణ్ణి ఓడిపోజేస్తాం, సైతాన్ని గెలిపిస్తాం. దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఆ దేవాది దేవుణ్ణి కోట్ల దేవదూతలు ఆరాధిస్తున్నప్పుడు ఏమని ఆరాధిస్తున్నాయి? సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. పరిశుద్ధుడైనటువంటి దేవుడు హృదయ అంతరంగములు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? పరిశుద్ధతనే కోరుకుంటున్నాడు, సత్యాన్ని కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం పరిశుద్ధమైనదే కదా. హల్లెలూయా. నీ వాక్యము పరిశుద్ధమైనది, నీ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. దేవుడు మన యొక్క హృదయములో సత్యం ఉండాలని కోరుకుంటున్నాడు. హృదయములో ఉన్న సత్యముతోనే మన జీవిత కాలం అంతా మనం పయనించాలని మన దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సత్యాన్ని పక్కన పెట్టాలని కోరుకోవట్లేదు దేవుడు.
సత్యంలో నిలబడాలని కోరుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత సత్యవంతుడండి దేవుడు. పిలాతు అంటున్నాడు, సత్యం అంటే ఏంటి అన్నాడా లేదా పిలాతు? సత్యం అంటే ఏంటి? ఆయన వాక్య సారాంశమే సత్యం, ఆయన వాక్యమే సత్యం. హల్లెలూయా. దేవుడు హృదయములో సత్యాన్ని కోరుకుంటున్నాడు. అంతరంగములో ఆయన ఏం చూస్తాడంట? హృదయ అంతరంగాన్ని చూస్తాడంట. హృదయ అంతరంగాన్ని ఎందుకు చూస్తాడు? సత్యం ఉందా అసత్యం ఉందా అని చూస్తాడు. పై రూపాన్ని చూడడం. సమూయేలు చాలా గొప్ప అభిషక్తుడు. బాల్యం నుండి కూడా తల్లి మ్రొక్కుని దేవుని సన్నిధికి ఇచ్చేసింది సమూయేలుని. సమూయేలు దేవుడు సన్నిధిలో ఎదుగుతున్నటువంటి బిడ్డ. దేవుని కటాక్షంలో, దయాదాక్షిణ్యాల్లో, కృపలో బాల్యంలోనే దేవుని స్వరాన్ని వినగలిగాడు. బాల్యంలోనే దేవుడు స్వరం వినడం ఏంటి? వాళ్ళ పాస్టర్ గారి గురించి, వాళ్ళ పాస్టర్ గారి పిల్లల గురించి కూడా దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటో ఆ ఉద్దేశాన్ని అంతటినీ కూడా దేవుడు సమూయేలుకి తెలియపరిచాడు. అంత అద్భుతకరుడు సమూయేలు. అంత అతీతంగా దేవుని నిమిత్తం జీవిస్తున్నాడు. అలాంటప్పుడు ఒక సందర్భంలో దేవుడు అన్నాడు, యెషయా కుమారుల్లో ఒకరిని నీవు అభిషేకించు. ఎవరో చెప్పలేదు, ఎవరిని అభిషేకించారో చెప్పలేదు. ఒకడిని అభిషేకించు. ఎంతమంది వాళ్ళు? 8 మంది. 8 మందిలో ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. సమూయేలుకి ఆడ పుట్టు పూర్వోత్తరాలు ఏం తెలియదు, ఎంతమంది కొడుకులో తెలియదు. యెషయా కుమారులు ఒకడిని అభిషేకించు అన్నాడు. ఈ సమూయేలు ఏం చేశాడంటే అభిషేకించడానికి తైలపు బుడ్డు పట్టుకుని అభిషేకించడానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అభిషేకించడానికి వెళ్ళాడో ఎంతమంది పిల్లలో తెలియదు, ఏమీ తెలియదు. మొత్తానికి పిల్లలందరూ ఉన్నారు అక్కడ. పెద్దోళ్ళు చూసి అనుకుంటున్నాడు, హా ఎత్తు ఎంత బాగుందో, మంచి హైట్, మంచి వెయిట్, మంచి పర్సనాలిటీ, దేవుడు కోరుకున్నవాడు ఇతడే అనుకున్నాడు. దేవుడు అన్నాడు, సమూయేలా ఏమన్నాడు? నేను కోరుకున్నవాడు అతను కాదు. మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారేమో, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. హల్లెలూయా. అక్కడ ఎందుకు ఆ మాట మాట్లాడాడు దేవుడు? మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయాన్ని లక్ష్య పెడతా. ఎందుకన్నాడు ఆ మాట? సమూయేలు నువ్వు ప్రవక్తవే, దేవుని అభిషేకం కలిగిన వ్యక్తివే, కానీ ఇక్కడ నేను అభిషేకించమన్నావోడు నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్వు దేన్ని బట్టి పొరపాటు పడుతున్నావు అంటే పై రూపం చూసేసి హైట్ వెయిట్ బాగుంది, పర్సనాలిటీ బాగుంది, రాజుకు తగినటువంటి పర్సనాలిటీ అని నువ్వు అనుకుని ఏం చేస్తున్నావు? పొరపాటు పడుతున్నావు. కానీ దేవుడు ఏం అంటున్నాడు? సమూయేలు మనుష్యులు పై రూపమును లక్ష్య పెడతారు, నేను హృదయాన్ని అంతరంగాన్ని లక్ష్య పెడతాను. ఎవరి హృదయములో సత్యం ఉంటుందో, ఎవరి హృదయ అంతరంగములో సత్యమునకు చోటు ఉంటుందో, వాక్యమునకు చోటు ఉంటుందో, ఆత్మీయుడు అనబడతాడో వాళ్ళని నేను దృష్టిస్తాను. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టుగా హైటు వెయిట్ని కాదు, అంద సందాలను కాదు నేను దృష్టించేది. ఎవరిని దృష్టిస్తా? హృదయ అంతరంగములో సత్యముందో లేదో అని దృష్టిస్తాను నేను. సత్యం ఉంటేనే ఎన్నుకుంటాను. హల్లెలూయా. సత్యం ఉంటేనే ఏర్పాటు చేసుకుంటాను. సత్యం ఉంటే ఏం చేస్తాను? కోరుకుంటాను. సత్యం ఉంటే ప్రతిష్ఠ చేసుకుంటాను. సత్యం ఉంటేనే నాకు పనికొస్తాడు. సత్యం లేకపోతే పనికిరాడు. అందం కాదు, చందం కాదు, ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు, పదవులు కాదు, మరేదో కాదు. దేవునికి కావాల్సింది హృదయ అంతరంగములో సత్యం కావాలి. హల్లెలూయా. ఆ సత్యం ఎవరిలో ఉంది? ఎవరి హృదయంలో ఉందా ఆ సత్యం?
దావీదులో ఉంది. దావీదుని దేవుడు ఏం చేశాడు? కోరుకున్నాడు. సమూయేలు అనుకుంటున్నట్టుగా జరగలేదు అక్కడ. దేవుడు అనుకుంటున్నట్టుగానే సమూయేలు పొరపాట్లు ఉంటే కూడా ఏం చేశాడు? సమూయేలు పొరపాటున ఆయన, మనుష్యువి నువ్వెవరు? మనిషివి. నేనెవరినే? అతీతుణ్ణి. నువ్వు పై రూపాన్ని లక్ష్య పెడతావేమో, నేను మనుష్యుని యొక్క పై రూపాన్ని లక్ష్య పెట్టిన అంతరంగాన్ని లక్ష్య పెడతాను. అంతరంగంలో దేన్ని లక్ష్య పెడతాడు దేవుడు? సత్యం ఉందా లేదా, పరిశుద్ధత ఉందా లేదా, నేనంటే భయం ఉందా లేదా, హృదయములో నేనంటే భయం ఉందా, హృదయ అంతరంగములో నేనంటే భక్తి ఉందా, హృదయ అంతరంగములో నా వాక్యం ఉందా, అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడు. అందుకే దేవుని వాక్యములో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట వినొనుకుతుంటాడో వానిని నేను దృష్టించుచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎవరిని దృష్టిస్తాడో? హృదయములో ఎవరికైతే సత్యం ఉంటుందో, హృదయములో ఎవరికైతే వాక్యం ఉంటుందో వాళ్ళే దేవుడంటే దీనత్వం కలిగి ఉంటారు, దేవుడంటే భయముతో వణుకుతుంటారు. హల్లెలూయా. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? దృష్టిస్తాడు. ఆయన దృష్టిలో ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దృష్టిలో ఉండడం మానవునికి మేలా కీడా? చాలా మేలు. ఆయన దృష్టిలో ఉంటే ఏమేం జరుగుతాయి కార్యాలు? ఆయన దృష్టిలో ఉన్నామనుకో, ఆయనే కనుక మనం దృష్టించాడు అనుకో, మనం అనాథలం అనాముకులమైనా ఎంతోమందికి దిక్కుగా నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా. ఆయన దృష్టి మన మీద ఉందనుకో, పెంట కుప్పల మీద ఉన్న మనల్ని పైకి ఎత్తుతాడు దేవుడు. హల్లెలూయా. ఆయన దృష్టే కనుక మన మీద ఉందనుకో, మన బ్రతుకు ఇప్పుడే అయిపోతుందా, మన జీవితం ఇంకా సమాప్తం అయిపోతుందా, క్లోజ్ అయిపోతుందా అని నువ్వు అనుకున్న పరిస్థితులు నీకు ఎదురైనా వాటన్నిటి మీద ఎక్కి ఫలించేలాగా దేవుడు మనల్ని చేయగలుగుతాడు. హల్లెలూయా. హృదయములో సత్యము ఉన్నప్పుడు. ఎస్తేరు అనాముకురాలేనండి. ఎస్తేరు అడ్రస్ ఏంటి? అమ్మ మీ నాన్న ఏరి? ఏమండి, నాకు మమ్మీ డాడీ లేరు, తల్లిదండ్రులు లేరు, నేను అనాథను. మరి నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు? మొర్దెకై అని మా పినతండ్రి దగ్గర నేను ఉంటున్నాను. మీ పరిస్థితులు, మీ స్థితిగతులు ఏంటమ్మా? మా పరిస్థితులు, మా స్థితిగతులు అంటే ఏం చెప్పమండి, మా స్వదేశంలో మేము లేము, చెరపట్టబడినటువంటి అనుభవాల్లో మేము ఉన్నాం. మా పినతండ్రి, మా బాబాయ్ గుమ్మం దగ్గర ఒక చిరుద్యోగి అండి, రాజగుమ్మం దగ్గర. ఒక మాటలో చెప్పాలంటే చిరుద్యోగులకి ఏమొస్తుంది? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక మిడిల్ క్లాస్గా కూడా ఉండదు కదా, చాలా పూర్ స్టేజ్లో వాళ్ళు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఒకానొక టైంలో ఆమె రాణిగా నిలబడిపోయింది. ఒకానొక టైంలో ఆమె ఎలా నిలబడిపోయిందమ్మా? రాణిగా ఎందుకు నిలబడిపోయింది? అసలు దేవుని కటాక్షం లేకపోతే, దేవుని యొక్క కనికరం లేకపోతే, దేవుని యొక్క ఉద్దేశ్యం లేకపోతే ఆమె రాణి అయిపోవడం, ఆమె రాణి అవ్వడం సాధ్యమా? ఎందుకు ఆమె రాణి అయిపోయింది? ఆమె హృదయ అంతరంగములో దేవుడు ఏ సత్యాన్ని అయితే కోరుకున్నాడో ఆ సత్యం ఆమె హృదయంలో ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆ సత్యం ఆమె హృదయంలో ఉంది. ఆమె తన జీవితంలో తనకున్న అందాన్ని బట్టి కాదు రాణి అవుతా, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టి రికమెండేషన్ చేస్తే రాణి అయిపోయిందా? కాదు. తనకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి రాణి అయిందా? కాదు. అసలు తనకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని? రాణిగారి కూతురా, రాజుగారి కూతురా? ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది? అందగత్త. మరి అందగత్త అయితే ఆ షూషను కోటలోనికి మహా అందగత్తులు వచ్చారు. ఎందుకు రాణి అయిపోయింది? దేవుడు కోరుకున్నాడు.
127 సంస్థానాలకు రాజు అయినటువంటి అహష్వేరోషు రాజు పక్కన ఎస్తేరు రాణి అవ్వాలి. హల్లెలూయా. ఎన్ని సంస్థానాలు? 127 సంస్థానాలు. అయ్య బాబోయ్, రాజుగారి పక్కన రాణి అయిపోయిందండి. నిన్నగాక మొన్న ఎక్కడుంది? డేరాల్లో ఉంది. నిన్నగాక మొన్న ఏ బట్టలు కట్టుకుంది? లేని స్టేజ్లో ఉంది. మరి ఇప్పుడు ఏమైపోయింది? అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. ఏ డ్రెస్సులు వేసుకుంటుంది? క్వీన్ ఎస్తేరు రాణి. రాణి కిరీటం వజ్ర వైడూర్యాలతో పొదగబడినటువంటి అలంకారం, అద్భుతమైనటువంటి వస్త్రధారణ, అద్భుతమైనటువంటి అంతఃపురములో చెలికత్తులు. ఎందుకే చెలికత్తులు? కాలు ఎత్తివాడు అక్కడ, కాలు దించేవాడు అక్కడ. చిలికత్తులు ఉంటారు వాళ్ళకి. రాణి ఎలా కనపడుతుందండి అసలనే పొద్దున్నే సాయంత్రం వరకుని? రాణి అంటే ఎవరు? రాజుగారి భార్య. రాజుగారికి కూడా ఒక అద్భుతమైనటువంటి పుష్పం ఎవరో రాణి అంటే. అలాంటిదండి అనాముకురాలు. అసలు నిజంగా ఒక్కసారి మనం లోతుకు వెళ్ళి చూస్తే, అనాముకురాలు అని పిలువబడిన అమ్మాయి, అనాథగా పిలువబడిన అమ్మాయి స్వదేశీయురాలు కాదు, విదేశీయురాలు. అటువంటి అమ్మాయి ఏ రోజు కూడా రాజుగారి పేరు కూడా ఎత్తలేదు. ఏ రోజు కూడా రాజుగారిని చూడడానికి అర్హత కానీ లేదు. రాజుగారి కోటను కూడా టూర్కి వెళ్ళి చూసేటువంటి పరిస్థితి కూడా ఆమెకి లేదు. అలాంటిది రాజుగారు కోటలో ఏ కర్మ? అసలు భార్యాభర్తలు అంటే ఏంటండి? ఏక శరీరం. రాజే రాణి, రాణియే రాజు, అంతే. ఇంకా ఎక్కడుంది? రాజుగారి సరస్సును ఉందండి. రాజుగారి సరస్సును ఉంది. ఇప్పుడు రాణి గారి యొక్క కిరీటం ఎవరో? అహష్వేరోషు రాజు. ఆయన ఎవరో? 127 సంస్థానాలకి రారాజు. ఆయన ఏమని పిలుస్తారు? రాజా 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 మార్తాండేయ అహష్వేరోషు రాజా. ఇప్పుడు రాణమ్మ గారిని ఏమనాలి? ఎస్తేరు రాణి. ఏమొచ్చేసింది? రాజుగారి కిరీటం ఎలా ఉందో రాణిగారి కిరీటం. రాజుగారు ఎలాగైతే వస్త్రాలు ధరించుకుంటారో రాణిగారి వస్త్రాలు ధరించుకుంటారో, రాజుగారు పంచపక్ష పరమాణాలు తింటే రాణిగారు అయ్యే తింటారో, రాజుగారి అంతఃపురంలో ఆయన స్నానం ఆడేటువంటి పద్ధతే రాణిగారిది. ఆయనవన్నీ ఈవిడివి, ఈవిడివన్నీ ఆయనవి. హల్లెలూయా. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది లోతుకు వెళితే. అయ్యో బాబోయ్, మనలాంటి వాళ్ళు కొంత మామలు తాతలు పెట్టు పుట్టిందే పిల్ల. పెద్దోళ్ళు అయితే ఇలాగంటారు కదా, పెట్టు పుట్టిందే పిల్ల ఎప్పుడు అదృష్టవంతురాలే, దాని జాతకమే జాతకం అంటారు ఎవరు అన్యులైతే. కొంతమంది అయితే నక్కని దొక్కింది రోయ్, కొంతమంది అయితే నక్కని దొక్కొచ్చేసిందంట. అసలు అదృష్టం అంటారండి. ఏమంటారు? అదృష్టం. అదృష్టం అంటారు అన్యులు. దురదృష్టం అని ఏమైనా అనరు, దౌర్భాగ్యం అనరు. ఒక్కసారి ఆలోచిస్తే, వాచ్మ్యాన్ యొక్క కూతురు అంతఃపురంలో రాజుగారి పక్కన ఉందంటే చాలా వండర్ అన్నమాట. అద్భుతం, అతీతం. ఎందుకు రాణి అయింది? అంతరంగములో సత్యం ఉంది ఆమెకి. హల్లెలూయా. అంతరంగంలో ఏముంది ఆమెకి? సత్యం ఉంది, వాక్యం ఉంది, యథార్థత ఉంది, నమ్మకత్వం ఉంది. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధంగా ఉండాలని సెలవిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతికింది. అందుకే దేవుని దయా దృష్టి ఎవరి మీద పడింది? ఎస్తేరు మీద పడింది. మామూలు మాటలు కాదండి. దేవుడు కృప పడడం, దేవుని దయ పడడం, దేవుని కటాక్షం పడడం, కనికరం పడడం మాటలేమీ కాదు. చక్కగా ఏదైతే
వాక్యం ప్రకటింపబడిందో ఆ వాక్యపు పరిధిలో నిలబడింది. లేని దాని కొరకు ఏడవలేదు, ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించింది. తండ్రి చెప్పినటువంటి మాటకు శిరస్సు వహించింది. షూషను కోటలో నిలబడింది. అక్కడి నుంచి అద్భుతం ఏంటంటే, షూషను కోటకు వెళ్ళడం ఒక అద్భుతం అయితే, షూషను కోటకు వెళ్ళడం ఒక అద్భుతం అయితే, షూషను కోటలో హేగేకి అప్పగింపబడిన తర్వాత హేగే అలంకారము మాత్రమే, వేరే అలంకారాన్ని కోరుకోకపోవడం మరొక అద్భుతం. ఆమె జీవితంలో మరొక మెట్టు అనమాట అది. ఒక డేరాల్లో బ్రతికేటువంటి బ్రతుకు రాజుగారి కోటలోకి రావడం ఒక ఎత్తు అయితే, రాజుగారు కోటలో హేగేతో సిద్ధపరచబడి రాజుగారి దగ్గర నిలబడి రాణి కావడం ఒక ఎత్తు. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగి. ఎందుకు సంభవించింది? రాజుగారి కోటలోకి రావాలంటే ఒక కృప అర్హతగా నిలబడింది. అక్కడ నుంచి రాజుగారు సరస్సును నిలబడాలంటే మరొక కృపలో కూడా ఆమె అలాగే నిలబడింది. హల్లెలూయా. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికీ హృదయంలో సత్యం ఉంది, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేటప్పటికి హృదయంలో అదే సత్యం ఉంది. హల్లెలూయా. ఎక్కడైనా కూడా ఆమె మారలేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే దేవుని యొక్క దృష్టి ఉండాలి. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలంటే దేవుని యొక్క దయా దృష్టి ఉండాలి. హల్లెలూయా. అసలు ఆయన దృష్టి ఎవడమే పడద్దంట? హృదయ అంతరంగంలో సత్యం ఉన్నప్పుడు, వాక్యం ఉన్నప్పుడు, వాక్యమే ఉన్నప్పుడు, చెప్పిన మాటలే ఉన్నప్పుడు, ఎలా బ్రతకాలి అలాగే బ్రతుకుతున్నప్పుడు, ఎలా మాట్లాడాలి అలా మాట్లాడుతున్నప్పుడు, ఎలా జీవించాలి అలాగే జీవిస్తున్నప్పుడు, ఎటువంటి భయభక్తులు కనుపరచాలి అటువంటి భయభక్తులు మాత్రమే కనుపరుస్తున్నప్పుడు ఆమె షూషను కోటలో హేగేకి అప్పగింపబడింది. హల్లెలూయా. అప్పగింపబడినప్పుడు హేగే అలంకరిస్తుంటే హేగే అలంకారం తప్ప మరి ఏ అలంకారం ఆవిడ కోరుకోలేదు కాబట్టే దేవుడు కోరుకున్నాడు ఆమెని. హల్లెలూయా. కోరుకుని 127 సంస్థానాలకు రాజు అయినటువంటి అహష్వేరోషు సరసన రాణిగా ఉండడానికి దేవుడు మాత్రమే అతీతమైన కృప చూపాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున ఎస్తేరు ఎలాగైతే ఒక విదేశీయురాలామె ఎక్కడికి వచ్చింది? స్వదేశాన్ని విడిచి విదేశానికి వచ్చింది. అక్కడ ఏం చేస్తుంది? మొర్దెకై యొక్క ఉపదేశాన్ని, మొర్దెకై ఏం చెప్పుతున్నాడో దాన్నే వింటూ వచ్చింది. వింటూ వచ్చేటప్పటికి ఆయన దేవుడు కాబట్టి రంగాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆయన ఎంత గొప్పోడు చూడండి. కరెక్ట్గా ఎస్తేరమ్మ గారు వయసు వచ్చేటప్పటికి వస్తీ గారిని పక్కనెట్టించాడు. ఎస్తేరమ్మ గారికి వయసు వచ్చేటప్పటికి, ఎస్తేరు ఓ 10 సంవత్సరాల పిల్ల అయితే బాగుంటుందా చెప్పండి? ఆయన ప్లాన్స్ ఒకసారి ఆలోచించండి. ఎస్తేరు ఒక 10 సంవత్సరాల పిల్ల అయ్యేటప్పటికి వస్తీ పక్కకు తప్పుకుందనుకో, ఎస్తేరు వస్తుందా స్థానంలోకి? వస్తుందా? రాదు. అసలు దేవుడు గొప్పతనం ఏంటో చూడండి. కరెక్ట్గా వస్తీ వెళ్ళిపోవడానికి, వస్తీ యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి ఎస్తేరు మంచి యవ్వన ప్రాయంలో ఉంది. హల్లెలూయా. అలాగని అందరూ యవ్వన ప్రాయంలో లేరా? ఆ యవ్వన ప్రాయంలో ఉన్న వాళ్ళు వచ్చారు. కానీ దేవుడు దయాదృష్టి ఎవరి మీద ఉంది? ఎస్తేరు మీద ఉంది కాబట్టి ఎస్తేరు వచ్చింది. ఎస్తేరు మీద దేవుడు ప్రణాళిక ఉంది కాబట్టి ఎంతమంది అందగత్తుల్లో ఎస్తేరు మాత్రమే దయ పొందుకుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం? ఏమీ లేదు, హృదయంలో సత్యం ఉందంతే. నీ జీవితంలో దేవుడు ఉద్దేశాలు జరగాలంటే నువ్వేమీ తలక్రిందులుగా తపస్సు చేయక్కర్లేదు. నువ్వు తలక్రిందులుగా అయ్యో బాబోయ్ లబో దిబోయ్ అని కొట్టుకోక్కర్లే. నీ హృదయంలో సత్యం ఉంటే చాలు. ఆయన ప్రణాళికలు ఆయన నిలబెట్టడం అనేది సాధ్యం, సంభవం.
పరిస్థితులు ఏంటో నీకు తెలియదు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఏంటో నీకు తెలియదు. కానీ కాలాలను సమయాలను నిర్ణయించిన దేవుడు ఏ కాలములో ఏ సమయంలో ఎలాగ నిన్ను మలచాలో, ఎలా నిన్ను నిలబెట్టాలో దేవాది దేవునికి తప్పకుండా తెలిసినటువంటి విషయం. హల్లెలూయా. ఆమె హృదయంలో సత్యం ఉంది. ఆ సత్యమే ఆమెను హేగే చేతులకు అప్పగించింది. ఆ హేగే చేతుల్లో ఒదుగున్నందుకు అక్కడ స్థానము దక్కింది. హల్లెలూయా. ఈ రోజున కూడా దేవాది దేవుడు మన జీవితంలో మనల్ని జ్ఞాపకం చేసుకుని షూషను కోట అనుభవంలో మనల్ని పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. షూషను కోట అంటే యేసుప్రభు అంటే ఏంటో మనకు తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుడు మందిరం అంటే ఏంటో తెలియదు, దేవుడు మందిరములో ఏం చెప్తారో మనకు తెలియదు, అందులో ఉన్నటువంటి పరమార్థం ఏంటో, అంతరార్థం ఏంటో, గుణార్థం ఏంటో కూడా మనకు తెలియదు. మీకైనా నాకైనా తెలియదు. కానీ కనికరం ఏంటో, కటాక్షం ఏంటో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనల్ని షూషను కోటలో దేవుడు నిలబెట్టాడు. ఆ షూషను కోటే దేవుని యొక్క మందిరం. హల్లెలూయా. షూషను కోట దేవుని యొక్క మందిరం. ఇప్పుడు మనందరము రారాజు సరసన నిలబడడానికి ఈ దేవుని యొక్క మందిరములో హేగేకు సాదృశ్యముగా ఉన్న పరిశుద్ధాత్మ ప్రేరేపితులైనటువంటి దైవజనుల చేతుల్లో సంఘమును దేవుడు పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే నాన్న ఎస్తేరును దేవుడు ఎక్కడ పెట్టాడు? హేగే చేతుల్లో. ఈ దినాన దేవుడు సంఘాన్ని ఎక్కడ పెట్టాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపితులైనటువంటి హేగేకు సాదృశ్యంగా ఉన్న ఆత్మచేత నింపబడిన దైవ జనాంగము చేతుల్లో పెట్టాడు. హల్లెలూయా. ఎందుకు పెట్టాడు ఎస్తేరుని? హేగే ఎస్తేరుని 12 మాసములు రుద్దాలి. ఏం చేయాలి? 12 మాసములు అంటే 12 నెలలు రుద్దాలి. సుగంధ ద్రవ్యాలతో, పరిమళ తైలాలతో నువ్వు రుద్దాలి, సిద్ధం చేయాలి. ఎక్కడికి సిద్ధం చేయాలి? రాజుగారు అనబడే మన పరమ తండ్రి దగ్గరికి సిద్ధం చేయాలి. హల్లెలూయా. ఇక్కడ సిద్ధపడితేనే రాజుగారి ఎదుట నిలబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. సిద్ధపాటు ఎలాగవ్వాలి మీకు? హేగే అలంకరించిన అలంకారము తప్ప మరి ఏ అలంకారము మీరు అంటే కలపకూడదు, చెరపకూడదు. చెప్పినటువంటి వాక్యంలో అనుకూలమైనటువంటి వాక్యాన్ని గైకొనడం, ప్రతికూలమైపోతే దానిని గైకొనకపోవడం చేయకూడదు. మీకు ఒక అలంకారం అనబడి వాక్యం మిమ్మల్ని అలంకరిస్తూ ఉన్నప్పుడు, వాక్యము మీతో చెప్తున్నప్పుడు, వాక్యము మిమ్మల్ని అంగీకరించినవే మీలో ఉండాలి, అంగీకరించనివి మీలో ఉండకూడదు. వాక్యం మీకు ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగానే మీరు జీవించాలి. దాని ప్రకారం మీకు జీవించడం కష్టమైపోయినా మీ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని మీరేం చేయాలి? జీవించాలి. ఆ రోజున కూడా ఎస్తేరుకి హేగే అలంకరిస్తున్నప్పుడు ఆయన ఏ అలంకారం అయితే ఈమెకు అలంకరిస్తున్నాడో, ఇదొద్దు ఇది కావాలి, ఇదొద్దు ఇది కావాలి, ఇది బాగుంది ఇది బాలేదు, ఇది బాగుంది ఇది బాలేదు అనలే. ఏం అలంకరిస్తున్నాడో అలంకరించుకుంటాను. మొట్టమొదటగా పరిమళాలతో శుద్ధి చేస్తున్నాడు, శుద్ధీకరింపబడింది. తర్వాత స్టెప్ అలంకరిస్తున్నాడు, అలంకరించుకుంది. కానీ మిగతా వాళ్ళు ఇది బాలేదు ఇది పెట్టు, ఇది బాలేదు ఇది పెట్టు అంటే, ఇది అనుకూలంగా ఉందో మాకు, అంత బరువు లేదు బాగుంది, ఇక నువ్వు పెట్టింది కొంచెం బరువుగా తీసే మాకొద్దు, ఇది కొంచెం అనుకూలంగా ఉంది, నువ్వు పెట్టింది మాకు అంత అనుకూలంగా వద్దు, లేదు తీసే, మాకు అనుకూలంగా ఉన్నది పెట్టుకుంటాం. ఇది నీకు నచ్చింది పెట్టావా, ఇది నాకు నచ్చలేదు, నాకు నచ్చింది నేను పెట్టుకుంటాను. జాగ్రత్తగా వినండి. ఎస్తేరు ఏం అలంకరించాడో అలంకారములో నిలబడిపోయి అలా కూర్చోబడిపోయింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నువ్వు పెట్టింది బాగాలేదు,
నేను పెట్టుకుంటానే. నువ్వు పెట్టింది కొంచెం బరువుగా ఉంది, నాకు ఇష్టమైంది ఇది తేలిగ్గా ఉంది, ఇది ఉంచుకుంటానే. నువ్వు పెట్టింది ఎందుకో కానీ నాకు అంత బాగా కనబడతలేదు, నాకు బాగా కనబడేది పెట్టుకుంటానులే. అంటే ఏంటంటే ఈ రోజున ఒకే ఆజ్ఞ, ఒకే కట్టడ, ఒకే వీధి, ఒకే ధర్మం, ఒకే వాక్యం. దేవుడు మరణ మార్గం ఇది, జీవ మార్గం ఇది అని తెలియపరిస్తే జీవ మార్గం ఇది అని జీవ మార్గములో దైవజనులు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు ఆజ్ఞలు గైకుంటాం, ప్రతికూలంగా ఉన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంది కాబట్టి మీ ఆజ్ఞను పక్కన పెట్టి నా ఆజ్ఞను నేను గైకుంటాను. లేకపోతే సమాజంగా కూడుకోవడం కొంత మాకు అవ్వట్లేదు కాబట్టి మాకు ఇష్టం వచ్చినప్పుడు కూడుకుంటాం. పాస్టర్ అమ్మగారు ప్రతిరోజు రమ్మన్నారు కానీ మేము అనుకూలంగా ఉన్న రోజు వస్తాం. 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన అన్నారు కానీ మేము 1 గంటకే ముగించుకుని వెళ్ళిపోతాం. ఆదివారం ఆరాధన చాలా ఎక్కువసేపు చేస్తున్నారు కాబట్టి నేను 12 గంటలకు వచ్చి 1 గంటకి వెళ్ళిపోతాను. అర్థమయ్యడానికి చెప్తున్నాను నేను. క్రమంగా ఉందా అక్రమంగా ఉందా మీకు? మామూలుగా బుర్ర తిరిగిపోతుంది. మనకు 11 గంటల నుంచి 2 గంటల వరకు 1 గంటన్నరకు వస్తున్నామంటే నీకు అనుకూలం చేసుకుంటున్నాం, దేవునికి అనుకూలమైంది చేయట్లేదు. నువ్వు నీకు అనుకూలమైంది చేస్తున్నావు. ఆరాధించుకోమంటే సతికిలు పడి కురుకు తీస్తున్నావంటే నీకు అనుకూలమైంది చేస్తున్నావు, దేవునికి అనుకూలమైంది చేయట్లేదు. దైవజనులు ఆత్మావేశముతో పిలుపునిస్తున్నారంటే ఆ పిలుపుకు నువ్వు లోబడట్లేదంటే నీకు అనుకూలమైంది చేసుకుంటున్నావు, దేవునికి అనుకూలమైంది చేయట్లేదు. శత్రువును ప్రేమించాలమ్మా, శత్రువును ద్వేషించకూడదని చెప్తే మేము ఇంతేనండి బాబు అని అంటున్నావంటే నీకు అనుకూలమైంది చేసుకుంటున్నావు, దేవునికి అనుకూలమైంది దైవజనుడు చెప్పింది చేయట్లే. ఎక్కడ కూడా ఎస్తేరు హేగే అనబడే దైవజనుడికి సాదృశ్యముగా ఉన్నటువంటి దైవజనుడు ఏదైతే సన్మార్గాన్ని బోధిస్తున్నాడో ఆ మార్గములో ఎస్తేరు ఉంది. హల్లెలూయా. ఏ సన్మార్గాన్ని బోధిస్తున్నాడో అది మిగతా కన్యకలకి ఏమైపోయిందంట? కష్టమైపోయి ఇది బాలేదు ఇది పెట్టుకుంటాం, అది బాలేదు అది పెట్టుకుంటాం, ఇది బాలేదు అది పెట్టుకుంటాం. టోటల్గా హేగే అలంకరించిన అలంకారము తప్ప మిగతా అలంకారాన్ని అలంకరించుకున్నారు వాళ్ళు. నేనంటాను ఎస్తేరు బుద్ధి కలిగిన వాళ్లకు సాదృశ్యముగా ఉంటే మిగిలినటువంటి వారందరూ బుద్ధి లేని వాళ్ళకి సాదృశ్యంగా ఉన్నారు. ఎస్తేరు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతురాలికి సాదృశ్యంగా ఉంటే మిగతా వాళ్ళందరూ ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళకి సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఎత్తబడతారు? బుద్ధి కలిగిన వాళ్ళు ఎత్తబడతారు. అందుకని రాజుగారి దగ్గర నిలబడినప్పుడు ఎవరు రాజుగారి సరసన నిలబడ్డారు? ఎస్తేరే. మిగతా వాళ్ళందరూ టాటా, బాయ్ బాయ్, సీ యూ, గుడ్ బాయ్. హేగే అలంకరించిన అలంకారం అలంకరించుకోవడం కష్టమైపోయింది వీళ్ళకి. ఎస్తేరుకి ఇష్టమైపోయింది. అందుకే దేవుడు ఎస్తేరును కోరుకున్నాడు. అందుకే దేవుడు యొక్క హృదయాన్ని గెలుచుకుంది ఎస్తేరు. అందుకే రాజుగారి సరస్సు నిలబెట్టాడు. ఈ రోజున కూడా సంఘం ఎస్తేరుకి సాదృశ్యంగా ఉందా? సంఘములు అందరూ ఎస్తేరుకి సాదృశ్యంగా ఉన్నారా? కొంతమంది మిగిలిన కన్యకలకు సాదృశ్యంగా ఉన్నారా? నేను చెప్పేది ఏంటంటే ఏ దైవజనుడైతే ఆత్మావేశముతో మిమ్మల్ని నడిపిస్తున్నాడో ఆ దైవజనుడి యొక్క హస్తాల్లో తిన్నని మార్గములో మీరుంటేనే రాజు మిమ్మల్ని కోరుకుంటాడు. హల్లెలూయా. రాజుగారి సరస్సును నిలబడబోతారు. లేకపోతే మీరెవరో నాకు తెలియదు పొండి అంటాడు. దేవుడు ఏది సత్యమో దానినే సంఘానికి దైవ జనాంగము ద్వారా ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు
ఆ ప్రకటనలు హృదయములో భద్రపరుచుకొని ప్రకటనల ప్రకారముగా ఎవరైతే నడుస్తారో వారే రాజుకు సాదృశ్యంగా ఉన్నటువంటి రాబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సరస్సున ఎత్తబడేటువంటి అనుభవంలో ఉంటారు. లేకపోతే విడవబడడం అనేది ఖాయం. ఎంత కష్టమైనానండి, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇష్టంగా మలుచుకున్నవాడే పరిపూర్ణుడవుతాడు. హల్లెలూయా. పనికి మాలిన తీగలు కత్తిరించుకొని దేవునిలో అంటుకట్టబడేటువంటి అనుభవంలో ఎవరుంటారో వాళ్ళే సంపూర్ణతలోకి వస్తారు. మన యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణుడు గనుక ఆయన సరస్సున నిలబడబోయే ఆత్మ సంబంధమైన పెండ్లి కుమార్తెలుగా మనం ఉండాలంటే ఎస్తేరుకున్నటువంటి లక్షణాలు మనకు ఉండాలి. హల్లెలూయా. ఎస్తేరు హృదయములో సత్యాన్ని ఉంచుకుంది, నిలుపుకుంది, సత్య మార్గములో నడిచింది. ఆ సత్య మార్గమే రాజు సరస్సున రాణిగా నిలబెట్టింది. హల్లెలూయా. ఈ దినాన దేవుని వాక్య సారాంశం యొక్క సత్యము నీకు ప్రబోధింపబడుతూ ఉంటుండగా ప్రకటింపబడుతున్న ఆ వాక్యమును మీరి హద్దు దాటి మతి తప్పి ప్రవర్తిస్తే రారాజు సరస్సున నిలబడేటువంటి భాగ్యాన్ని కోల్పోతావు. అదే విత్తబడుతున్నటువంటి వాక్య ప్రకారముగా జీవించి వాక్య ప్రకారంగా నడిచి వాక్యములో స్థిరపరచబడి వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుని వాక్యానుసారంగా బ్రతికి ఎంత కష్ట పరిస్థితి అయినా వాక్యపు లోతుల్లో నువ్వు నిలబడడానికి ఇష్టపడితే రారాజు సరస్సున రాణిగా నువ్వు నిలబడతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. లేకపోతే నిలబడడం అనేది అసాధ్యం. చాలామంది ఉన్నారండి, చాలామంది నిలబడగలిగారా రాజుగారి సరసన? ఏమండి, రాజుగారు అంటే ఏంటండి? రాజుగారి భార్య అంటే ఏంటండి? రాజుగారి భార్య రాజు, ఇద్దరు ఏక శరీరం. హల్లెలూయా. మనం ఆత్మ సంబంధంగా నేర్చుకుంటే మన రాజే మనవాడు ఆత్మీకంగా. హల్లెలూయా. ఆయన సరస్సును నిలబడే భాగ్యం అంటే ఆయన ఏది దాచుకోలేదండి. తన సంఘం కోసం స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని దారపోసాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఆయన సరస్సును నిలబెట్టుకోవడానికి. కోల్పోకో. మిగతా వాళ్ళందరూ కూడా కోల్పోయారు, ఎస్తేరు ఒక్కర్తే నిలబడగలిగింది. హల్లెలూయా. నిలబడగలిగే అనుభవాల్లో ఉన్నామా? దేవుని వాక్యం వస్తున్నప్పుడు ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానికి అవకాశం ఇచ్చి వాక్యాన్నే ఆధారంగా చేసుకుని వాక్యముతోనే అడుగులు ముందుకు వేయగలిగేట అనుభవంలో ఉన్నామా? ఖచ్చితంగా మన జీవితంలో అసాధారణంగా రారాజు సరస్సున ఆత్మ సంబంధమైన పెండ్లి కుమార్తెగా సిద్ధపడి నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోతాం, బుద్ధి కలిగిన అనుభవాల్లో ఉంటాం, పరలోకం వెళ్ళిపోతామండి. ఈ లోకం కంటే గొప్పదండి పరలోకం. మహిమతో ఉన్నటువంటి రారాజు సరస్సున వెళ్ళిపోతాం. ఆకలి లేని దప్పిక లేనటువంటి స్థానానికి వెళ్ళిపోతాం. రారాజును కన్నులారా చూడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మిగతా వాళ్ళందరూ కుయ్యోమయ్యో అంట పోయారు వెనక్కి. రాజుగారు ఎవరిని ఇష్టపడతాడో ఎవరికి తెలుసు? హేగేకే తెలుసు. రాజుగారి టేస్ట్ ఎవరికి తెలుసు? హేగేకే తెలుసు. రాజుగారి టేస్ట్ నీకు ఏమన్నా తెలుసా? నీకు తెలదో, ఎద్దు ముద్ద అవుతారు నువ్వు. హేగే రాజుగారి టేస్ట్ తెలిసి ఒక్కొక్కరిని అలంకరిస్తుంటే అలంకరించుకోవచ్చు కదా. వీళ్ళు ఏమనుకుంటున్నారు? హేగేకి ఏం తెలుసు? నాకు తెలిసినంత తెలిసి హేగేకి. ఏమ్మా, నేను బ్యూటీషియన్ ఎక్కడ బెంగళూరులో. అందుకే మరి ఎవరోనంట మొత్తానికి పెళ్ళిలోనంట శుభ్రంగా ఫేషియల్స్ చేయించిందంట. పొద్దునకంట మాకు ఉబ్బిపోయింది. పొద్దునకి ఏమైంది? మాకు ఉబ్బిపోయిందంట. పెళ్ళి కొడుకు చూసాడు అంత ఎంతగాని, అమ్మ బాబాయ్ పిల్ల ఎవరినది నేను చేసుకోను బాబోయ్ అన్నాడు. అది కాదు నేనే ఆమెని, ఏమో నాకు తెలదాం. నీ ఉబ్బంతా తగ్గాక ఒకవేళ నువ్వే అయితే నువ్వు బాగుపడితే చేసుకుంటా, లేదా చేసుకొని నువ్వు వెళ్ళిపోయాడంట. ఈమెం చేసిన బ్యూటీషియన్ మీద కేసు వేసిందంట. అంటే జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నానమ్మా.
తెలుసండి. పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. మనం రారాజు సరసన నిలబడాలంటే మనం ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. ఆ పరిశుద్ధాత్మ దేవుడేనండి దైవజనుల్ని ఆత్మతో అభిషేకించి దైవజనులు నోటలో నుండి ఆయన వాక్కు పెట్టి, ఆయన ఏ వాక్కు అయితే మిమ్మల్ని సిద్ధపరుస్తుందో ఆ వాక్కుతోనే ఆయన సిద్ధపరచాలని ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఫస్ట్ ఏం చేశారంట? పరిమళ సువాసనలతో రుద్దారు. అందరికీ పరిమళాల కింద ఉన్నాయి. రుద్దుతుంటే ఒక్కొక్కడు బాబోయ్ తట్టుకోలేకపోతున్నా. కానీ ఎస్తేరు రుద్దించుకోలేదా? ఒక్క రోజు 2 రోజులు కాదండి, 12 నెలలు రుద్దించుకుందండి ఆవిడ. 12 నెలలు సిద్ధపరచుకుందంటే దాని అర్థం ఏంటి? రుద్దుతూ ఉన్నప్పుడు శరీరం ఏమవుద్ది? నున్నబడద్ది. ఏమవుద్దండి? శరీరంలో ఉన్న మట్టి గిట్టి అంత అందుకే రుద్దుతూ ఉంటారు. నిజంగా రుద్దితే ఏం పోద్దండి? మట్టి, కళంకం ఇదంతా ఏమైపోద్ది? పోద్ది. చక్కగానే నలుగు పెట్టుకొని స్నానం చేస్తే ఎంత శుద్ధి అవుతారో తెలుసా మీకు? అందుకే చిన్నప్పుడు పిల్లల్ని తెగ రుద్దేస్తూ ఉంటారు. మళ్ళీ పెద్ద ఎదిగాక రుద్దలేం కదా అని. అవునా కదా? రుద్దితే వాడు ఎంత నున్నబడిపోతాడో. కొన్ని సందర్భాల్లో కలరింగ్ వచ్చేస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఎంటుకలు ఊడిపోతూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మట్టి అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అతనికి ఉన్నటువంటి ఒక దుర్వాసన ఏదన్నా ఉంటే పోతుంది. అంత అద్భుతంగా రోజు నలుగుతూనే బతుకుతాడు, శుద్ధి అవుతాడు. ఎవరో? పసిబిడ్డ. ఈ రోజున దేవుడి దగ్గరికి వచ్చినటువంటి మనం కూడా దేవుని వాక్యముతో శుద్ధి చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నలుగు పెట్టాలి. మీకు నలుగు పెడితే లోపల ఉన్నటువంటి కళంకము అంతా కూడా బయటికి వచ్చేయాలి. దీంతో పాటు నలుగుతూ వచ్చేయాలి. మీకు వాక్యంతో మేము రుద్దుతా ఉన్నప్పుడు ఈ వాక్యములో నుండి మీ సర్వదేహములో ఉన్నటువంటి కళంకము, మచ్చ, ముడత, మస్టు బయటకు వచ్చేయాలి. హల్లెలూయా. అర్థమైందా? వస్తుందా రథ బయటికి? ఈ వాక్యం అంట సజీవమై బలము గలదయ్యే, 2 అంచుల వాడి అయిన ఖడ్గము కంటే వాడి అయినదే, ప్రాణాత్మ మూలుగులలో దూరుచున్నంత విభాగించినంత మట్టుకు ప్రాణాత్మ దేహాల్లోనికి దూరి విభాగించినంత మట్టుకు ఏం విభాగిస్తుంది? నీ శరీరంలో ఉన్న శరీర కార్యాలను నీ ఆత్మకు, నీ శరీరానికి విభాగిస్తుంది. నీ శరీరంలో ఉన్న మచ్చలను విభాగిస్తుంది, ముడతలను విభాగిస్తుంది, కళంకాన్ని విభాగిస్తుంది, శరీరాశలను లాగుతుంది, నేత్రాశను లాగుతుంది, జీవపు డమ్మాన్ని లాగుతుంది, శరీరేచ్ఛలను లాగుతుంది. నిన్ను అక్షయతలోనికి నడిపించడానికి నీ శరీరంలో ఉన్న క్షయతనబడేటువంటి తుచ్చనీయమైనటువంటి నీచమైనటువంటి శరీర సంబంధమైనటువంటి కార్యాలన్నిటినీ వేరు చేస్తుంది, విభాగిస్తుంది. ఏంటి? వాక్యం. ఆ రోజున సమరీ స్త్రీ లోనికి దేవుని యొక్క వాక్యం వెళ్ళిపోయి విభాగించినంత మట్టుకు దూరి ఆమె పాపము నుంచి ఆమెను దూరం చేసింది. హల్లెలూయా. మోసగాడైనటువంటి యాకోబులోనికి ఆ దేవుని యొక్క వాక్యం అనబడేటువంటి మాట విభాగించినంత మట్టుకు దూరి మోసము నుంచి వేరు చేసింది. హల్లెలూయా. అన్యాయస్తుడైనటువంటి జక్కయ్యలోనికి ఆ యేసు క్రీస్తు ప్రభువారు వాక్యం అనబడేటువంటి మాట లోపలికి దూరి విభాగించినంత మట్టుకు దూరి ఏం చేసింది? నూతనపరిచిందే. ఎంతవరకు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో అన్యాయంగా తీసుకున్నది 4 అంతలు ఇచ్చేస్తాను. ఏం చేసింది? వేరుపరిచేసింది. ఏంటి? వాక్యం. ఇలాగ మిమ్మల్ని రుద్దుతూ ఉన్నప్పుడు వాక్యముతో, ఈ వాక్యము మీ సర్వదేహములోనికి వెళ్ళి శరీర సంబంధమైన తుచ్చనీయమైన వాటిని విభాగించి దూరపరుస్తుంది. హల్లెలూయా.
అప్పుడు మీరు ఏమవుతారు? శుద్ధీకరింపబడతారు. మీరు ఎప్పుడైతే శుద్ధీకరింపబడతారో అలంకరింపబడడం ప్రారంభమవుద్ది. హల్లెలూయా. మీరు వరాలతో అలంకరింపబడతారు, ఈవులతో అలంకరింపబడతారు, తలాంతులతో అలంకరింపబడతారు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మిమ్మల్ని అలంకరిస్తుంది. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వారం సర్వసత్యంలో మిమ్మల్ని నిలబెడుతుంది. ఈ సర్వసత్యం రారాజు సరసన హల్లెలూయా పెండ్లి కుమార్తె సంఘంగా నిలబడద్ది. అందుకే ఈ సర్వసత్యమే హృదయములో ఉంటే ఈ సర్వసత్యం మిమ్మల్ని రారాజు సరసన నిలబడద్ది. హల్లెలూయా. ఎస్తేరులో జరిగింది కూడా అదే. రుద్దాడు, తర్వాత అలంకరించాడు. ఆమె అలంకరించుకున్న తర్వాత రాణి అయింది. ఈ రోజున మీరు రుద్దబడాలి, వాక్యంతో కొట్టబడాలి, గుచ్చబడాలి. మీ సర్వదేహములో లోపల ఎమర్చబడిన వాక్యములకు విరోధమైనటువంటి ప్రతి విధమైనటువంటి మస్తు బయటికి రాగలగాలి. విభాగించినంత మట్టుకు మీ హృదయాల్లోకి దూసుకుపోగలగాలి వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం సజీవమై బలము గలదే, ఏ రెండంచుల వాడి అయిన ఖడ్గము కట్టే వాడి అయినదై ప్రాణాత్మ కీళ్లలోనికి విభాగించినంత మట్టుకు దూరుచు హృదయ అంతరంగాలను పరిశీలన చేస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం అప్పుడు ఏమవుతారు? మీరు పరిశుద్ధపరచబడి, అప్పుడు అలంకరింపబడి యజమానుడు సరస్సున నిలబడగలిగే అర్హమైనటువంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. హల్లెలూయా. హృదయములో సత్యాన్ని కోరుకుంటాడు. మీరు రుద్దబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అలంకరిస్తాడు. పరిశుద్ధాత్మ అనే వరం మిమ్మల్ని అలంకరించినప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్యం, హల్లెలూయా, సర్వసత్యం, హల్లెలూయా, ఈ సర్వసత్యములోనే మీరు బ్రతుకుతారు. ఈ సర్వసత్యం మిమ్మల్ని రారాజు సరసన నిలబెడద్దు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఏముండాలి? వాక్యం. అందుకే ఉండాలమ్మా వాక్యం. అందుకే దేవుడు హృదయంలో కోరుకుంటున్నాడు వాక్యం. అందుకే దేవుడు ఏమై అన్నాడు? వాక్యం. అందుకే దేవుని వాక్య సారాంశం సత్యం. హల్లెలూయా. అందుకే యేసయ్య పరలోక రాజ్యానికి మార్గము, సత్యము, జీవం. హల్లెలూయా. ఎస్తేరు బ్రతుకేంటండి? తర్వాత ఎస్తేరు బ్రతుకేంటి? మన బ్రతికేంటండి? ఇంతకు మునుపు. ఇప్పుడేంటో తెలుసా? రాజుగారు కోటలో నిలబెట్టాడు. ఇది కృప. ఎక్కడి నుండి మన గురి ఏంటి? రాజుగారు సరస్సును నిలబడాలి. ఇదే మన గురి అయి ఉండాలి. ఇదే గురి మనదై ఉండాలంటే వెత్తబడుతున్న వాక్య పరిధిలో ఉండగలగాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండగలగాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో అలంకరింపబడాలి. ఈ అనుభవం దేవుని యొక్క దయ పొందుకోవడానికి కారణమవుద్ది. ఈ అనుభవం దేవాది దేవుడు రాజదండం చూపించడానికి కారణమవుద్ది. ఎస్తేరును చూచి రాజు బంగారపు దండం చూపి శాంక్షన్ చేసి నా సరస్సున నీకే స్థానం అని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆ యోగ్యతలో ఆమె నిలబడింది. ఈ రోజున మనము యోగ్యతలో నిలబడాలంటే మనము వాక్యముతో రుద్దబడాలి, పరిశుద్ధాత్మతో అలంకరింపబడాలి. అప్పుడు రారాజు సరస్సున మనం నిలబడగలుగుతాం. ఇట్టి కృపలో దేవుడు మనల్ని ఎన్నటికీ నడిపించునుగాక. చూడండి, దేవుడు హృదయములో ఏం కోరుకుంటాడమ్మా? సత్యమును కోరుకుంటాడు. ఈ సత్యము ఆమెను రాణిగా చేసింది. ఈ రోజున అదే సత్యము మనలను రారాజు అయినటువంటి దేవాది దేవుని యొక్క సరసన రాణిగా, కన్యకగా, వధువు సంఘంగా సిద్ధపరచునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించి నిలబెట్టునుగాక. ఆమేన్.